లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై అమిత్ షా ప్రసంగాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మరియు కూటమి జిల్లా అధ్యక్షులు వీక్షించారు. అనంతరం వారు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించేందుకు బీజేపీ ఎప్పుడైనా సిద్ధమేనని, అందుకే సభలో 63 మంది ఈ చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన స్పీకర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే రాజ్యాంగబద్ధ సంస్థని, అసెంబ్లీ, పార్లమెంట్, లోకల్ బాడీస్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అన్ని వీరే నిర్వహిస్తారని అన్నారు. షెడ్యూల్, ఓటర్ లిస్ట్, రిజల్ట్ అన్ని ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందని, ఇందులో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమాత్రం ఉండదని ప్రతిపక్షాలు గమనించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అర్హత కలిగిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించడం, అర్హత లేని విదేశీయులను, చనిపోయిన వారిని, 2 లేదా ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న వారిని గుర్తించి ఓటర్ లిస్టు నుంచి తొలగించడం. ఎస్ఐఆర్ దేశంలో మొదటిసారేమీ జరగడం లేదని, జవహర్లాల్ నెహ్రూ హయాంలో 3 సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో 1 సారి, ఇందిరాగాంధీ హయాంలో 2 సార్లు, రాజీవ్ గాంధీ హయాంలో 2 సార్లు, పివి నరసింహారావు హయాంలో 2 సార్లు, అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 2 సార్లు, మన్మోహన్ సింగ్ హయాంలో 1 సారి 2010 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ జరగడం జరిగిందన్నారు. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరం స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలందరూ మరియు అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించి భారత ఎన్నికల ప్రక్రియ అపహాస్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ తదితర మండల నాయకులు మరియు కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 40,000 ఓట్లు దొంగ ఓట్లను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి అన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్కు, జాతీయ ఎలక్షన్ కమిషన్కు మన ఉదాహరణకి భానుప్రకాష్ రెడ్డి గారు, మేము అందరూ పోయి ఢిల్లీకి కూడా వెళ్ళి ఎన్నికల కమిషన్కి ఇచ్చి, స్టేట్ ఎన్నికల కమిషన్కి ఇచ్చి అవి అన్నిటినీ కూడా రెడ్ మార్క్ చేసి పోలింగ్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి తిరుపతిలో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉండేవన్నిటిని కూడా రౌండ్ చుట్టి ఒకే ఓటు ఒక నేషన్ అనే విధానంతో తీసుకురావడం జరిగింది. ఆ భాగంలోనే తిరుపతిలో కూడా ఈరోజు దొంగ ఓట్లు 40,000 ఓట్లు కూడా తీసేయడం జరిగింది. ఇవన్నీ దొంగ ఓట్లు చోరీ వాళ్ళు చేసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలవాటైంది. ఇది మన గౌరవనీయులు జాతీయ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు 1 గంట 10 నిమిషాలు, 1 గంట 20 నిమిషాలు సమాధానం చెప్పారు పార్లమెంట్లో. దీనికి సమాధానం చెప్పండి, ఎక్కడ తప్పులు ఉన్నాయో అక్కడ చూసుకొని కరెక్ట్ చేసే విధంగా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే తెలుసుకోండి అనేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కేరళ ఇండి కూటమిలో ఉన్నటువంటి డిఎంకే గెలిచిన తమిళనాడు ఎన్నికల్లో గెలిచినప్పుడు మాత్రం జబ్బలు చెరుచుకుంటూ ఆహా ఓహో మేమే గెలిచాము, ప్రజల తీర్పు మాకే అనుకూలంగా ఉందని బాహాటంగా చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంల పైన పడి, లేక ప్రజాస్వామ్య వ్యవస్థను అబాసుపాలు చేసే విధంగా, లేక ఓట్ల జాబితాను సవరించేటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ మీద పడి ఏడుస్తూ, తీరా ఎస్ఐఆర్ మీద చర్చకు పట్టుబట్టి చర్చకు ప్రారంభించిన తర్వాతే పార్లమెంట్ను వదిలిపెట్టి విదేశాలకు పారిపోయినటువంటి రాహుల్ గాంధీ యొక్క అసలు స్వరూపాన్ని దేశం ముందు నిలబెట్టాలనేటువంటి ఆదేశాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు నిన్న సాయంకాలం ఇచ్చినటువంటి ఒక నిర్ణయం మేరకు తిరుపతి జిల్లాలో పెద్దలందరి యొక్క సహకారంతో 3 పార్టీల యొక్క నేతలు, కార్యకర్తలు ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఏదైతే పోయిన వారం పార్లమెంటులో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగినటువంటి చర్చ, అదేవిధంగా ఎన్నికల సంస్కరణలు, వాళ్ళు లేవదీసినటువంటి ఈవీఎంలపైన అనుమానాలను నివృత్తి చేస్తూ చెంప చెల్లు మనిపించేటువంటి సమాధానం చెప్పినటువంటి గౌరవ హోంమంత్రి అమిత్ షా గారి యొక్క 1 గంట 10 నిమిషాల ప్రసంగాన్ని మేము అందరం కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో మేము చూడడం జరిగింది. మీడియా ద్వారా ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.